హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో బీరకాయ పచ్చడి నూరి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నానండి. బీరకాయ పచ్చడి రోజు కూరలే కదా, బోరు కొట్టేసింది. ఈరోజు పచ్చడి నూరుతాను. అందులో కూడా వర్షం ఒకటి ఎక్కువగా పడతలేదు, తక్కువగా ఆగట్లేదు, రెండు అటు ఇటు కాకుండా ఉంది కదా. పచ్చడి వేసుకుని పట్టిన పచ్చళ్ళు ఉండేయాలండి, కానీ మనం నూరుకుని పచ్చడి వేసుకుని తింటే ఆ టేస్టే వేరు, ఆ రుచే వేరు కదా. అందుకనే ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో బీరకాయ పచ్చడి అండి. ఇదిగో బీరకాయ పొట్టు తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. అది ఎలా నూరాలి, ఆ బీరకాయ పచ్చడిలో ఏమేమి వేయాలి వేసి అవన్నీ నూరి చేసి మీకు చూపిస్తాను. మీరు కూడా చూద్దిగా వచ్చేయండి. మరి బీరకాయ పచ్చడిలో కండి మనం పచ్చిమిరపకాయలు మరీ తక్కువ వేయకూడదు, ఎందుకంటే బీరకాయ తీపి కదా. అందుకని నేను కొంచెం ఎక్కువగా వేసుకున్నాను. తీపి అందులో పెరుగు కలుపుతాను, బీరకాయ పచ్చడిలో పెరుగు ఒకటి కలుపుతాను. అందుకని మరీ తక్కువగా పచ్చిమిరకాయలు వేసుకుంటే మనకి బాగోదు. నోటికి కొద్దిగా రుచి ఉండాలి కదా. రుచి అంటే కొంచెం గరంగరంగా మంటకి కూడా తగలాలి నోరు. అందుకని చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళు తినరు అని చెప్పేసి మనం కొంచెం తక్కువగా వేసుకుంటాం మంట. కానీ పెద్దవాళ్ళకి అలా ఏముండదు కదా. అందుకని కొంచెం మంట ఉండాలి. మంట ఉండకపోతే మరీ పెరిగేస్తాము. ఆల్రెడీ బీరకాయలేమో తీపి, ఆ తీపి ఈ పెరుగు రెండు కలిసేటప్పటికి అన్నంలో కలుపుకుంటే సప్పసప్పగా ఉంటుంది. ఆ సప్పసప్ప చిన్నపిల్లలకైతే పనికి వస్తుంది, కానీ పెద్దవాళ్ళు అలా తినలేరు కదండి. అందులో వర్షం కూడా పడుతుంది. అందుకని నేను కొంచెం మిరపకాయలు ఎక్కువగా వేసాను. ఈ మిరపకాయలు తీసేసుకున్నాక బీరకాయ ముక్కలు వేసేటప్పుడు మళ్ళీ మీకు నేను చూపిస్తానండి. చూడండి, ఇవిగండి పచ్చిమిరకాయలు వేగి తీసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఏం చేస్తానంటే కొంచెం కరివేపాకు వేసి వేయించుకుంటానండి. ముందు నేను కరివేపాకు తాలింపులో కూడా వేస్తాను, కానీ మళ్ళీ పచ్చట్లో రుబ్బుకునేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. అందుకని కొంచెం కరివేపాకు వేసి ఇదిగో ఇట్లా చిటపటమా అనిపిస్తాను. ఇదిగోండి కరివేపాకు కూడా వేసుకుని తీసేసుకున్నాను కదా, ఏం చేసుకున్నాను. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేస్తాను ఇందులో. అబ్బా, చేతి మీదకి వచ్చిందండి, నేను చేతి మీద పడిపోయింది. పటపట వేసేసాను కదా. వంట చేసేటప్పుడు మరి ఆడవాళ్ళకి ఇవన్నీ సహజం జరుగుతుంటాయి. చేతి మీద పడుతుంటాయి, చేతిలో పడుతుంటాయి, చేతులు కోసుకుంటుంటాయి, చేతులు కత్తిపెట్ట కోసుకుంటాము, నూనెలు పడుతుంటాయి. ఎన్ని బాధలు ఆడవాళ్ళకి వంట చేసేటప్పుడు. ఇక మిరపకాయలు కరివేపాకు రెండు ఏం చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను కదా. ఇందులోనండి ఒక చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేస్తాను. ఇదిగోండి ఎల్లుల్లిపాయ, ఈ ఎల్లుల్లిపాయ వేసానా, ఇంకొంచెం జీలకర్ర కూడా ఇందులో వేసుకు. ఇదిగోండి జీలకర్ర వేసానా. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా చింతపండు వేస్తానండి. చింతపండు కూడా వేయాలి, వేస్తే ఒక రకమైన రుచి వస్తుందన్నమాట. చాలామంది అండి బీరకాయ పచ్చడిని వెరైటీ తెలిసి చేస్తారో తెలియక చేస్తారో నాకైతే తెలియదు, కానీ వెరైటీ స్టైల్లో చేస్తారు. ఏంటంటే అన్నీ అందులో పోసి రుబ్బేసి పెరుగు కూడా వేసి రుబ్బేసుకుని తాలింపులు వేసుకుని ఓకే మంట పెట్టేసి ఎకర పెడుతుంటారు. అది పచ్చడి ఎలా అవుతుందండి, కూర కదా అవుతుంది. అది అలా కాకుండా ఇదిగోండి నేను చేస్తున్నాను కదా, చూసి చేసుకోండి. ఒకసారి చేసుకుని మీరు తిన్నారనుకోండి, మళ్ళీ 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 చేసుకుని తినాలి అనిపిస్తుంది అనమాట. అంటే అది పొట్లకాయలు కూడా వేస్తారండి పెరుగు, కానీ మనం చేసే పద్ధతిలో చేయాలి. ఏదైనా సరే చేసే పద్ధతిలో చేయాలి, వండుకునే పద్ధతిలో వండుకుని తినాలన్నమాట. అప్పుడు కూర అయినా పచ్చడైనా రుచిగా ఉంటుంది. చిన్నపిల్లలు ఇంట్లో ఉండారనుకోండి, కొంచెం పెరుగు వేసుకుని మంట తగ్గించుకోండి. ఎందుకంటే పిల్లలకు కూడా తినాలి కదా. మనం పెద్దవాళ్ళం అనుకోండి తింటాం, మంటగా గరంగరంగా ఉంటే వర్షం పడుతుంది కదా తింటాం, కానీ పిల్లలు తినరు. వాళ్ళ కొట్టి భయపెట్టి పెట్టి మనం ఇబ్బంది పెట్టడం వాళ్ళని, అది వేస్ట్. అలా కాకుండా చక్కగా పెరిగేసుకున్న మంట తగ్గించుకున్న చక్కగా వివరంగా చేసుకోండి. ఇది బీరకాయ ముక్కలు ఉడికిన తర్వాత, ఇది బీరకాయ ముక్కలు ఉడికేసిన తర్వాత వేడి మీద చేయకూడదు. పచ్చడి చల్లారిపోవాలి. పచ్చడి చల్లారాలి. మనం దీనికి తాలింపు పెట్టుకుంటాం కదండి, ఆ తాలింపు కూడా చల్లారిపోవాలి. అప్పుడు కలుపుకుంటే చక్కగా మనం ఇందులో పప్పులు వేస్తాం కదా, శనగపప్పు, ఆవాలు, సాయమైన పప్పు, అవి చక్కగా మనం పంటి కింద పడి కటకం నలుగుతాయి అనమాట. చల్లారిపోవాలి. ఇది చల్లారాలి, కాలుతుందండి. ఇది చల్లారాలి, తాలింపు కూడా చల్లారిపోవాలి. ఇది ఉడికిన తర్వాత రుబ్బేసుకున్న తర్వాత, రుబ్బటం అంటే మా రోళ్ళు ఉందగానండి, వర్షం పడుతుందిగా బయటికి వెళ్ళను. ఇది మిక్సీ గిన్నెలో వేసి రుబ్బేసుకుని తాలింపు చేసుకున్న తర్వాత మీకు నేను పెరుగు కలిపి మళ్ళీ తాలింపు కూడా కలిపేటప్పుడు చూపిస్తానండి. పచ్చడికి తాలింపు చేసుకుంటున్నానండి. ఇది తాలింపుకి కొద్దిగా శనగపప్పు. చాలామంది ఏం చేస్తారంటే శనగపప్పు యాగక ముందే ఆవాలు, సాయమైన పప్పు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేస్తారు.
అట్లా కాదండి, కొంచెం వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మీకు నేను చూపిస్తాను. ఇవిగండి అవి వేగిన తర్వాత నేను ఎండుమిరపకాయను కరివేపాకు వేస్తాను. జీలకర్ర ఆల్రెడీ నేను పచ్చడి వేసేసాను కదా, ఇవి 2 వేసుకుంటాను. ఇదిగండి పచ్చడి తాలింపు చేసేసాను కదా, పచ్చడి కూడా రుబ్బేసి తెచ్చేసుకున్నాను. ఇదిగోండి పచ్చడి ఇందులో వేసేస్తాను. చల్లారిపోయినాయి, ఈ 2 చల్లారిపోయినాయి. ఇప్పుడు చక్కగా ఈ 2 కలుపుకుని నేను ఈ పౌన్స్లో పెట్టేసుకుంటాను, ఈ గిన్నెలో పెట్టేసుకుంటాను. ఈ పచ్చడి కలిపేసి నేను ఈ గిన్నెలో పెట్టేసుకుంటానండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను బీరకాయ పచ్చడి, ఇదిగోండి బీరకాయ పచ్చడి చక్కగా నూరి మీ అందరికి ఇదిగో తాలింపు చేశాను కదా, తాలింపు అండి చల్లారిపోయిన తర్వాత కలుపుకోవాలి. ఇదిగో చూసారా, తాలింపు చేసుకున్నాను. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు బీరకాయ పచ్చడి రెడీ చేసి మీ అందరికీ చూపించాను కదండి, మీరు కూడా అట్లాగే చేసుకోండి. ఈరోజు ఈ పచ్చడితో ఈ వీడియో ఇంతటితో ఆపేస్తానండి. నేను ఎలా చేశానో చూసారు, కలిపేసుకుని బౌన్స్లో పెట్టేసుకోవడం అన్నీ సరిపోయినాయి. ఉప్పు తాలింపు అంతా సరిపోయింది. ఇంక ఈ బౌన్స్లో పెట్టుకుంటాను. ఈరోజు ఈ వీడియో ఇంతటితో ఆపేస్తానండి. ఇది కలుపుకొని పెట్టుకోవాలి కదా, రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి. నేను ఎలా చేశాను మీరు కూడా చూశారు కదా, అలాగే చేసుకోండి మీ ఇంట్లో. బాయ్ అండి. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి. ఇదిగండి పచ్చడి మొత్తం కలిపేసాను, రెడీ అయిపోయింది. నేను ఈ బౌన్స్లోకి తీసుకుంటున్నాను. మీరు కూడా ఇట్లాగే చేసుకోండి, చాలా రుచిగా ఉంటుందండి. కారంగా ఘాటుగా పిల్లలు తినరు అనిపించినప్పుడు కొంచెం పెరిగేసుకుని తిప్పుకోండి. ఇందులో నేను పెరుగు కూడా వేసాను, మీరు కూడా వేసుకుని తిప్పుకోండి. ఇదిగండి బీరకాయ పచ్చడి రెడీ చేసేసాను. చూసారు కదా, ఎంతో రుచికరమైన బీరకాయ పచ్చడి.